ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో వైద్య కళాశాల నిర్మాణంపై ముందుగా దుమారం రేగగా అదే విషయంపై టీడీపీ మంత్రి సత్యకుమార్ ప్రతిపక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆయన తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా శాసనమండలి సమావేశాల్లో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చ మొదలు కాగా ముందుగా మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మెడికల్ కళాశాల నిర్మాణం విషయంలో గత సీఎం జగన్ పక్షపాతంతో వ్యవహరించారని, పులివెందుల కాలేజీకి తప్ప మిగతా ఏ కాలేజీ నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల కళాశాలలో ఖర్చు పెట్టాల్సిన మొత్తం 500 కోట్లయితే 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదాయంలో రాయలసీమలో ఉంటున్న ఆదాయంలో 10% నిధులు మాత్రమే 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకూడదా అధ్యక్ష? అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. సున్నా. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా అధ్యక్ష. పేపర్లో రాయిస్తారు మెడికల్ కాలేజీ మాకు వద్దన్నారు. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా? మొన్నటికి మొన్న 8,500 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. దీని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. అధ్యక్ష రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. అధ్యక్ష విసుగుండ గుండు కొట్టి 450 కోట్లతో విలాసవంతున్న భవనాలు నిర్మించుకున్నారు కానీ పేద విద్యార్థులకు చదువుకోవడానికి అధ్యక్ష. ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష? ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడటం, సభను తప్పుతో పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. మంత్రి సభను నిరసనగా ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. రాష్ట్ర రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వర్షాలు లేకపోవడం వల్ల పంటను కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పిన అచ్చెన్న ఇప్పటికే 54 కరువు మండలాలను ప్రకటించామన్నారు. మొత్తం 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని, వారికి నష్టపరిహారంగా 159.2 కోట్లను మంజూరు చేశామని, త్వరలో బాధిత రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని ప్రకటించారు. అంతేకాకుండా నష్టపోయిన వారికి రాయితీతో 47,000 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని వివరించారు. అనంతరం రాష్ట్రంలో జీడి మామిడి మద్దతు ధరపై కూడా మంత్రి మాట్లాడారు. జీడి మామిడి మద్దతు ధర ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాశామన్నారు. జీడి మామిడి పండుగకు బై ప్రొడక్ట్ గా చాలా ఆదాయం రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో జీడి మామిడి బోర్డు ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించాం. శ్రీకాకుళంలో జీడి మామిడి బోర్డు పెడతామని వారు హామీ ఇచ్చారని అచ్చెన్న వివరించారు. జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, మొత్తం 27, 54 జిల్లాలు, మొత్తం 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం. ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు 19 ఉన్నాయి, చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 16 ఉన్నాయి, సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 7 ఉన్నాయి, 10, అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు 2, సాధారణమైనటువంటి కరువు 5, 7 మండలాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో సాధారణ కరువు 2 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 27 తీవ్రమైనటువంటి కరువు మండలాలు, సాధారణమైనటువంటి కరువు మండలాలు 27, మొత్తం 50 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం అయింది అధ్యక్ష. కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు. అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష. ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా
చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం. రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతోని వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. చాలా మంది పెద్దలు ఉన్నారు. రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ నేను సపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి 2 months లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు, ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండలం పూర్తి పడడం లేదు. దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది, అదే విధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది. మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం, రియాలిటీ రావాలి, ఎక్కడ వర్షపాతం లేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వైసీపీ నేతల్లో తప్ప ఎవరికి అనుమానాలు లేవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఈ అంశంపై వైసీపీ నేతల అపోహలను ఆయన కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు అనుమతిస్తే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మనోహర్ తెలిపారు. సిలిండర్ ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కంపెనీలకి పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాద్ధాంతం చేయడం. భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం 2 పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ కి ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ గా మేమే బెనిఫిషియరీస్ కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న పాల్గొన్న సిస్టమ్ ప్రకారంగా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన తర్వాతనే ఈ 25 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్లి ప్రయత్నం చేశాం, అది కుదరలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్ గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. అదే విధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే. ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి, ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. అందులో 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 141,17,81,000 రూపాయలు అధ్యక్ష డైరెక్ట్ గా బెనిఫిషరీస్ కి మేము ట్రాన్స్ఫర్ చేశాం అధ్యక్ష. ఎవరికి అనుమానం లేదు, మీకు తప్ప. ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు. రాష్ట్రంలో 6 లక్షలున్న ఫైబర్ నెట్ కనెక్షన్లను 2 ఏళ్లలో 50 లక్షలకు పెంచడమే లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా జీవీరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఫైబర్ నెట్ ను నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్ గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రైవేట్ ఆపరేటర్స్ కు దీటుగా నాణ్యమైన సర్వీసులు అందించేలా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నాయి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, వీటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. క్వాలిటీ సర్వీసెస్ ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చిల్డ్ ఇది. క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అందించినట్లయితే ఈరోజు ఆ సేవలు నువ్వు వినియోగించుకొని పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, అదంతా తెలుస్తుంది కదా మనకి. అంత ట్యాబ్లెట్ నోట్ ప్యాడ్స్ అవన్నీ ఎక్కువగా కూడా దాంట్లో చదువుకుంటున్నారు. సో వీళ్ళంత వరకు మనం ఈ సర్వీసెస్ బాగా ఇస్తే రూరల్ ఏరియాలో కూడా డెవలప్ అవడానికి బాగుంటుంది ఈ కాంటెక్స్ట్.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరచాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేస్తున్నారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల లగచర్ల దాడి పరిణామాలు చూసిన ప్రజలు ప్రతిపక్షం ఇంకా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది అనుకుంటున్నారన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి ప్రభుత్వాన్ని అస్థిరపరుచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ మీరు కుట్రపూరితంగా అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఈరోజు భయపడుతున్నారు. ఆ 10 సంవత్సరాలుగా చేసిన అవినీతికి ఈరోజు జైలుకు పోక తప్పదని ఈరోజు భయపడుతున్నారు. ముఖ్యంగా నిన్న మొన్న మీరు చూసిండ్రు, కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్లో దాదాపు 54 కోట్ల రూపాయలు బినామీ కంపెనీలకు అక్రమంగా చెల్లించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ మీరు చూసిండ్రు, ప్రజాస్వామ్యకే మచ్చలాగా మన హక్కుల్ని కాలరాసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ పరిస్థితి. ఈరోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. కాళేశ్వరం 30,000 కోట్లతోటి జరిగేది ఈరోజు 1,20,000 కోట్లతోటి నిర్మాణం జరిగింది. వీటన్నిటి మీద ఇక జైలుకు పోవాలి, నా కథ ఒడిచిందని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు భయపడుతూ అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యంలో లేదు. మీరు ప్రతిపక్ష బాధ్యతలు వహించండి, ప్రజలకు కష్టాలుంటే నిరసన తెలియజేయండి, అంతే తప్ప ఈ విధమైన చర్యలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని కూడా హెచ్చరిస్తూ, తప్పకుండా ఎవరైతే ఈ లగచర్ల మరి ఇష్యూలో ఇన్వాల్వ్ అయినరో కేటీఆర్ ఉన్నా కేసీఆర్ ఉన్నా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 4 రోజుల నుంచి కేటీఆర్ కు హరీష్ రావుకు పిచ్చుల్లేసి మాట్లాడుతున్నారు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఫార్మాసిటీ భూములు తీసుకుంటున్నప్పుడు మరి 10 సంవత్సరాలు వాళ్ళతోటి పోరాటం చేసినాం తప్ప ఏ ఒక్క రోజు కూడా అధికారుల మీద గాని మరి ఆ పార్టీ నాయకుల మీద కూడా చేసుకున్న దాఖలాలు ఎక్కడ జరగలేదు. ₹1 అప్పులేని రాష్ట్రంగా ఈ తెలంగాణ ఏర్పడితే 7.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏ కార్పొరేషన్ల చూడు ఎక్కడ చూడు పూర్తిగా అప్పుల పాలు చేసిన ఘనత ఈ కేటీఆర్ కేసీఆర్ కు దక్కుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలుంటే ఏ ఒక్క రోజు కూడా ఆయన కమిషన్ లేకుండా ఏ ఒక్క పని చేయలే. ఇవన్నీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంది వాళ్ళని నిలదీస్తున్నారన్న భయంతో ఒక తప్పుడు సమాచారంతో ఏదో ఒక వితండవాదం పెట్టుకొని అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు. నిన్న మొన్న మూసి అభివృద్ధి చేస్తా ఉంటే మరి ఆ రోజు కూడా ఇదే పని చేస్తున్నారు. కేటీఆర్ పోయి మళ్ళీ రోజు వాళ్ళని రెచ్చగొట్టడం, ఇక ఆడేం పప్పులు ఉడకలేవు, నిన్న మొన్న మళ్ళీ ఇంకొకటి కొడంగల్లా ఎత్తుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందిక మీరు ప్రతిపక్షంలో ఉన్నది. కాబట్టి మీరు ప్రజలకు ఏది అవసరమో అది చేయాల్సిన బాధ్యత ఆపోజిషన్ పార్టీగా ఉండాల్సింది కానీ వీళ్లకు పిచ్చులేసి సన్నాసులకు 2 బావబొమ్మర్దులకు ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు. అంతేకాకుండా కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏదో న్యూస్ లో మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారు వచ్చి మాకు ఏం జరగలేదని చెప్పిండు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని. వీళ్ళు కళ్ళు కనబడతలేవా? ఇన్ని మరి మీడియా సాక్షిగా కార్ల మీద రాళ్ళు ఎత్తేశారు, కలెక్టర్ ను ఇబ్బంది పెట్టారు అక్కడ. అదే విధంగా కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ ను కొడితే ఆయన ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇవన్నీ జరుగుతుంటే కలెక్టర్ ఒక పెద్ద మనసుతోటి ఇంకా అరాచకాలు జరగొద్దు ఈ రాష్ట్రంలో అని మనం శాంతించాలని చెప్పిండు తప్ప మా మీద దాడులు జరగలేవని చెప్పలేదు. రోజు అదే పట్టుకొని మాట్లాడుతున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు మొన్ననేమో ఆయన స్టేట్మెంటే ఇచ్చాడు, ఇదంతా కేటీఆర్ చేయించిండని. హరీష్ పోయి నిన్న జైల్లో కూర్చొని ఒక లెటర్ రాపిచ్చి నేను చేపియలేదని చెప్తున్నాడు. ఈ బుద్ధి లేని లెక్కలు ఒక మంత్రులు 10 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే
మరి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకనైనా మీరు బుద్ధి మార్చుకొని ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి మీరు తప్పొప్పుకొని ముక్కు నాలుక రాసి ఊరుకుండండి. చేతనైతే ప్రజా సమస్యలు, ప్రజలకు అవసరం వచ్చే సమస్యలు లేవనెత్తండి తప్ప ఇలాంటి దొడ్డిదారిన అరాచకాలు చేయడము, అధికారుల మీద దాడులు చేయడము మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా మనవి చేస్తున్నాం. కేటీఆర్ ని పొలిటికల్ డ్రామాలు ఆపు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. ఎందుకంటే దాడులు చేయించింది మీరే కదా అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికై రైతుల పేరు మీద పరామర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చెప్పినట్లుగానే రైతుల మీద ప్రభుత్వం ఏ కేసులు పెట్టలేదని వెల్లడించారు. ఎవరైతే మీ రౌడీ మూకులు దాడులకు ఉసుగొల్పిన వారి మీదే కేసులు పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. కేటీఆర్ ని పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడులకు కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు. రైతుల మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. రైతుల మీద కేసులు పెట్టలేదు. ఎవరైతే నీ రౌడీ మూకలు ఉంటారో, ఎవరైతే దాడులకు ఉరిగొల్పినరో, ఎవరైతే దాడులకు పూనుకున్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఇలా కేసుల పాలవుతున్నారు. ఈరోజు ఏ రకమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు తేవాలనుకుంటున్నారో వాటికి చరమగీతం ప్రజలు పాడుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్ కోసం పాకులాడము, పవర్ కోసం రాజకీయంగా దిగజారడము అనేది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ సమాజం మీ వల్ల ఎలా తలదించుకునే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయడం అనేది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ స్థాయికైనా దిగజారడానికి మీరు వెనకడిగేయారు. ఎవరినైనా సరే ఈరోజు వాడుకోవడానికి వెనకడిగేయారు, ఎవరి మీదనైనా దాడులు చేయడానికి కూడా వెనకడిగేయారని తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆపమని చెప్పి హితవు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించుకుని బైంసా మండలంలోని మాటేగాం టోల్ ప్లాజా వద్ద ఓ ప్రైవేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హాజరై మాట్లాడారు. గతంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబుల్ బెడ్రూమ్ ఉద్యోగాలు, కొబ్బరి నీళ్లు లాంటి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం ముందుకు సాగేదన్నారు. రైతులను రాజు చేయాలని గిట్టుబాటు ధరలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, మూలకుపడిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వలేదన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి తేమ శాతం 17 లోపు ఉండేలా ధాన్యం ఆరబెట్టుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలోపు పేమెంట్ జరుగుతుందని తెలిపారు. రైతులెవరూ బయట అమ్ముకోవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందని, ఎక్కడా ఇబ్బంది ఉంటే అధికారులకు చెప్పండి రైతులకు సూచించారు. రైతులు మార్కెట్ యార్డ్ కావాలని నా దృష్టికి తీసుకొచ్చారని, మార్కెట్ యార్డ్ కోసం స్థల పరిశీలన చేయాలని ఆర్డీఓ ఆదేశించడం జరిగిందని వెల్లడించారు. ఇక్కడ ఏముందో కూడా తెలుసుకోగలిగినటువంటి వేదిక లైబ్రరీ. 400 సంవత్సరాల 4000 సంవత్సరాల కింద కూడా ఏముండే అని తెలుసుకోగలడానికి వేదిక లైబ్రరీ. అటువంటి వేదికలైన లైబ్రరీలకు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ రియాజ్ అనే ఒక ఉద్యమకారుణ్ణి రాష్ట్ర స్థాయి చైర్మన్ వేసింది. లింగమూర్తి గారు కూడా ఎన్సైక్లోపీడియా, ఆయనకు అన్ని తెలుసు. మైండ్లో చాలా అవగాహన కలిగిన వ్యక్తి. మాజీ సర్పంచ్గా, పెద్ద గ్రామానికి మాజీ సర్పంచ్ 200-300 ఓట్లు కాదు, 10,000 ఓట్లు గ్రామానికి సర్పంచ్గా అనేక అవగాహన కలిగిన వ్యక్తిగా మరి ఈ లైబ్రరీని ముందుకు తీసుకుపోతారనే విశ్వాసంతో వారు నియమించడం జరిగింది. తప్పకుండా నాకు ఆ విశ్వాసం ఉంది. సిద్దిపేట లైబ్రరీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 లైబ్రరీలల్లా పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఒక మంచి మార్పు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులందరికీ కూడా అన్ని రకాల పుస్తకాలతో, సౌకర్యాలతో, సమాచారంతో ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతూ, గ్రంథాలయ వారోత్సవాలు, నెహ్రూ గారు భారత తొలి ప్రధాని, ఈ భారత నిర్మాత. ఎందుకంటే వారి ఆలోచనలు ఒకవేళ ముందు చూపు లేకుండా ఉంటే ఆనాడు ఈరోజు ఐఐటీలు పెట్టి ఉండకపోతే, ఎయిమ్స్లు పెట్టి ఉండకపోతే ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద పెద్ద కంపెనీలకు 100 మంది సిఇఓలు భారతీయులు ఉన్నారంటే
ఆ రోజు నెహ్రూ గారు చేసినటువంటి అంకురార్పణ. ఇలా భారతదేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రాజెక్టులు కట్టి వ్యవసాయక విప్లవం తీసుకొచ్చి పంటలు తిండి లేక ఇబ్బంది పడి చనిపోయే లక్షల మంది పరిస్థితి నుంచి ఇలా లక్షల మెట్రిక్ టన్నులు కోట్ల మెట్రిక్ టన్నుల్ని బయటి దేశాలకు పంపగలిగి ఎగుమతి చేసేటువంటి స్థితికి ఎదగలిగినాం. ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, విద్యాలయాల నిర్మాణాలు కావచ్చు, వైద్యాలయాల నిర్మాణాలు కావచ్చు, ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనం అనేక రకాలుగా సాంకేతికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు చేసుకోవడం జరిగింది. ఇవాళ మనం దానికి సంబంధించిన విషయం లోపల ఇవాళ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటాం. నెహ్రూ గారు ఏ విధంగా తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశ్వక్సేన్ దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న విశ్వక్ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సంవత్సరంలో మూడోసారి మూడో రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చిండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలుగా మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉంది పండుగ. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తా. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 72 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కడప, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి